హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అప్పివ్వని వాడు అనే చందమామ కథని చెప్పుకుందాం. రచన శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. అప్పివ్వని వాడు. శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవుల్ని కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. ఊళ్ళోకి వచ్చిన వేళా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగ పెళ్లివారన్నారు. ఒక ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తడుముకునేవాణ్ణి కాదు. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చేయాలి. ఊరేమో కొత్త. మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర వాపోయాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులున్నారట. ఒకాయన పొలమయ్య. ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడట. ఇంకొకరు బంగారయ్య. ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాడట అని భర్తకి చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట నమ్మకం మీద స్నేహభావంతో అప్పిచ్చేవాళ్ళుంటే బాగుండునని ఆయన అనుకున్నాడు. కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఆయనకు ఇష్టం లేదు. ఆడవాళ్ళు నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడి సమస్య విని పొరుగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పిచ్చేవాళ్ళు లేరు. అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కూడా అప్పిస్తాడు. నీకు 200 వరహాలు కావాలంటే 6 నెలల తర్వాత 400 వరహాలు ఇచ్చుకోవాలి. నీకిష్టమైతే వెళ్ళి ఆయన్ను కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తుండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. తెల్లని మల్లెపువ్వులాంటి బట్టలు ధరించాడు. బంగారు ఛాయలో మిసమిసలాడిపోతున్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య గారు, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదనా? నాకు కనబడకుండా మొహం చాటేస్తున్నారు. నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతుండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు. గొప్ప ఆస్తిపరుడు. అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణమున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యో, నాకు అతన్ని పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ, చేసేవాణ్ణే, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయా మర్మం తెలియదు. మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు. పాతవాళ్ళం ఏదో సర్దుకుపోతుంటాం. కానీ కొత్తవాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన. అతడు అందరికీ అప్పివ్వడు. అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో మాత్రం ఇబ్బందే. బాగా తెలిసిన మేము కూడా అతడి వద్ద అప్పు చేయాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అప్పివ్వకపోతే ఇక ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆయన మల్లినాథుణ్ణి సాయం కోరాలనే నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు, అతడి తండ్రి ఇంటి అరుగు మీద కూర్చుని దేనికో గొడవ పడుతున్నారు. మీరు ఆవును కొనమని మరీ మరీ చెప్పారు. అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాటిచ్చాను. తీరా ఇంతా చేసి నేను గేదెను కొన్నాను. నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నా నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు. నాయనా, అడిగావని సలహా ఇచ్చాను.
నాకు నీ వివేకం మీద నమ్మకముంది. నువ్వేం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు మల్లినాథుడి మనసు చాలా సున్నితమైనది. ఇంత మంచివాడి గురించి వీరయ్య అలా చెప్పాడేమిటో అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుడిని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్తవారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవ లేదు నాకు. అప్పుడు పలకరించనందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు. ఇందులో అనుకోవడానికేముంది? నేను మీలాంటి వాణ్ణే. ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుణ్ణి సాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్తవారితో పరిచయం అప్పుతో మొదలు కాకూడదు. నీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్ళికి సాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి అక్కడ ఆయన అన్నయ్య వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముణ్ణి చూస్తూనే, ఒరేయ్ ఆనందు, అమ్మాయి పెళ్ళికి డబ్బు తక్కువైందటగా. ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది. ఆదాయం పెరిగింది. నీకు సాయంగా ఒక 1000 వరహాలిచ్చి వెళదామని వచ్చాను. నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగి ఇద్దువు గాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు దేవుడి దగ్గరికే వచ్చారా? అయినా ఎందుకు రారులెండి. నేను మీకు అప్పివ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనన్నందుకు మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకివ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది అన్నాడు. ఈ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. ముక్కు ముఖం తెలియని వాళ్లను అప్పడగడం నా తప్పు. మీరు లేదంటే అది సహజమే కదా అన్నాడు. నన్ను అప్పడగడం తప్పనుకుంటున్నారు. అంటే నా ప్రవర్తనకు మీ మనసు చాలా బాధపడింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చారు. అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బిచ్చిన విషయం చెప్పాడు. అది విని, మంచివాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచివాళ్ళని రుజువైంది. కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడికి తలప్రాణం తోకకు వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం జరిగింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి అడగ్గానే, నేను మీకు సాయపడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తను అప్పివ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు. అప్పివ్వకపోయినా మీరు నన్ను పెళ్లికి పిలిచారు. మీరెంత మంచివారో, మీలాంటి మంచివారికి సాయపడలేకపోయాను అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తను అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని వాపోయేవాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావిడిగా అక్కడికి వచ్చి, ఒరేయ్ ఆనందు, పెళ్ళికొడుకు అక్క చెల్లెళ్లకు వారి భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట. నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని వాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు.
ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందన్నయ్య అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరడిగినప్పుడే అప్పిచ్చి ఉంటే మీకిన్ని చిక్కులు వచ్చేవి కావు. నా నియమం కారణంగా మీకు సాయపడలేకపోయాను. ఈ చిక్కులన్నింటికీ నేనే కారణం అని తెగ బాధపడిపోసాగాడు. అప్పుడు వినోదుడు అందుకుని, అప్పుతో పరిచయం కాకూడదు అన్నదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా! కాబట్టి సందేహించడం ఎందుకు? 200 వరహాలైనా నిరభ్యంతరంగా అప్పు ఇవ్వవచ్చు. అది మీ నియమానికి అడ్డురాదు. పెళ్ళిని ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా? అవును నిజమే. నేను ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిందానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, ఒరేయ్! ఇప్పుడు నేనన్న దానితో నీకు ఈ మల్లినాథుడి బెడద వదిలిపోయింది. ఇకపై అతడు నీ కేసి తిరిగి చూడడని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్ళికొడుకు తరపు వారి లాంఛనాల గొడవంతా నేను కల్పించి చెప్పాను. నువ్వేమీ ఆదుర్దాపడకురా అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయాను అంటూ అందరికీ చికాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. ఇదండి 'అప్పివ్వని వాడు' అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.